పంపకాలు, పొలాలు, స్థలాలు, ఆస్తులు, డబ్బు సంచులను పంచుకోవచ్చు. కానీ స్వార్థం పడగ విప్పినప్పుడు పంపకాలలో కన్న పేగును పంచుకోవాలంటే కమిలిన ఆ కన్న పేగు వేదన, ఆవేదనలకు దృశ్యరూపమే ఈ పంపకాలు నాటిక. ఈ నాటిక గత అర్ధ దశాబ్ది కాలంలో ఓ 2 సంవత్సరాల పాటు నాటక పోటీ ప్రపంచంలో ప్రభంజనాన్ని సృష్టించింది. వందలాది బహుమతులను పొందింది. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి కథకు నాటకీకరణ డాక్టర్ బొక్కా శ్రీనివాస్. మధ్యతరగతి మనుషుల అనుబంధాల మథనములో ఎగసిన కన్నీటి అలలను ఆస్వాదించండి. ఈ నాటికను వినండి, కాదు మీరు ప్రదర్శించండి. గుండె తడి అనేది ఎలా ఉంటుందో స్వీయానుభవాన్ని పొందండి. గ్రామ పెద్దలారా, అందరికీ నమస్కారం. నిజానికి రామయ్య చిన్న కొడుకునైన ప్రభాకర్ అనబడే నాకు మీ అందరూ బంధువులే. అదిగో గరివిరెడ్డి మామయ్య, నరసింహులు బాబాయ్, ఇక్కడ గంగుల అన్నయ్య, ఇలా అందరూ చుట్టాలే. కాకపోతే గత 15 ఏళ్లుగా పట్నంలో ఆఫీసర్ ఉద్యోగం చేసుకుంటూ అక్కడే ఉండిపోవటం వల్ల ఈ పల్లె వైపు తొంగి చుట్టం కుదరలేదు. ఒరే ప్రభాకరవా, అవన్నీ తెలుసు కానీ అసలు ఇప్పుడు ఉన్నట్టుండి మీ ఇంటికి ఎందుకు రమ్మన్నావు చెబుదు? మా ఆస్తిని వాటాలు వేయించాలనుకుంటున్నాను. ఆస్తి పంపకాల కోసం మిమ్మల్ని పిలిచాను. అవును, పంపకాలే. మరి ఎస్ఎం ఏకి తెలుసా? తెలీదు. ప్రభాకరం, రామయ్య పెదనాన్న నీకు నాయనే కాకుండా గ్రామ పెద్దల్లో కూడా ఒకటి కదరా. చూడు ప్రభాకరం, మీ నాయన అదే మా బావ రామయ్య లేడు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఈ పాటికి ఎంత గొడవ జరిగేదో తెలుసా? ముందు ఈ విషయం మీ నాయన చెవిలో అంతగా ఇన్ని పరిస్థితి వస్తే అప్పుడు ఆలోచిద్దాం. సరే, మీరు అన్నట్టే చేస్తాను. అనుకున్నంత ఇది రామయ్య బావ రానే వచ్చాడు. ఏంద్రా గరిరెడ్డి, ఏంద్రా నరసింహులు, అరే బుడతడు గంగులు, ఏంది అందరూ కట్టగట్టుకొని నా ఇంటి మీద గట్ట దండెత్తి వచ్చినారంటే నేను విన్నది నిజమేనన్నమాట. నాన్న, అరే చిన్నడా, మీ పట్టణాల్లో గోడలకే చెవులు ఉంటాయేమో కానీ ఇక్కడ పల్లెల్లో ఏ అడ్డుగోడలు ఉండవురా. ఊరంతా చెవులే. ఏ మూల ఏం జరిగినా ఇట్టే సిటికిలో తెలిసిపోద్ది. ఈ గరివిరెడ్డి గాడిని, నరసింహులు, గంగులు లాంటి పిల్లకాయల్ని తోలుకొచ్చి వాళ్ళ ముందే నన్ను దోషగా నిలబెడదామని చూస్తున్నావురా. అయినా ఊళ్ళోకి వచ్చినాడివి ఈ విషయం ముందుగా నాకు చెప్పాలి కదరా. చెప్పుంటే నేనేం చేసేవాడినో తెలియకుండానే ఇంత ఏదో పని చేస్తావురా. రేయ్, ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు అందరికీ పంచాయతీలు చేసి నాకే పంచాయతీ పెడతారా. రేయ్, భూమిని ముక్కలు చేసి పంచుకోవటం కాదురా, కట్టపడి పంట పండించి నలుగురికి పంచాలరా. అదిరా పంపకాలంటే, అది. అయినా మిమ్మల్ని కాదు, ఈయన్ని అనాలి. అసలు నిన్ను మరిది 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 ఏం నాయనా జడుచుకున్నావా? ఏదైనా పీడకల కన్నావా? అవును, పీడకలే వచ్చింది వదినా. పల్లె వాతావరణం అలవాటు తప్పిందిగా. ఇల్లెక్కి కూసే కోడి ఏకంగా నీ గుండెల మీదనే కూసినట్టు ఉలికి పడ్డావు. అంతే వదినా, అదే అయి ఉంటుంది. అదే అని కాదు, పట్నంలో ఇల్లు కూడా గుర్తొచ్చింది. ఇల్లు గుర్తొచ్చిందా లేక మా చెల్లెలు రాధ గుర్తొచ్చిందా? వదినా, పట్నంలో మాకు దొంగల బెడద ఎక్కువ. ఓహో అలాగా.
సరే సరే, నేను వెళ్ళి పాలు చెప్పుకొస్తా. ఇక్కడ నీకు సరిపోయే బెడ్డులు లేకపోయినా మంచి బెడ్ కాపీ అయినా ఇవ్వాలిగా. థ్యాంక్స్ వదిన. హలో, సరే చెప్పావుగా. చెప్పిందే ఎన్నిసార్లు చెప్తావు డైలీ సీరియల్ లాగా? చెవిలో జోరికలాగా రొదపెట్టకు, అర్థమైందా? అన్నయ్య దుగ్గిరాల మార్కెట్కి పసుపు కొమ్ములు అమ్మటానికి పోయాట. మధ్యాహ్నానికి వచ్చేస్తాడు. నేను లేచేసరికి నాన్న పొలానికి వెళ్ళాడు. కాసేపట్లో వచ్చేస్తాడు. ఎవరితో ఇంకా మాట్లాడటం అవ్వలేదు. విషయం తేల్చుకున్నాక నేనే ఫోన్ చేస్తాను. ఇదిగో నాన్న కూడా వస్తున్నట్టున్నాడు. ఫోన్ పెట్టేయి. నాన్న. ఏరాబాయ్, పొలం నుంచి ఇదేనా రావడం? అవును రాసిన్నాడా. అవును, అప్పుడే లేచిపోయినట్టున్నావేంది? నిద్ర పట్టడం లేదా? తావు కొత్త అయిందనుకుంటా. అలా అని కాదు, ఇంట్లో మీ చిన్న కోడలు రాధనే పిల్లాన్ని ఒంటరిగా వదిలి వచ్చాను కదా, ఇల్లు గురించి ఆలోచిస్తున్నా. చుట్టుపక్కల వాళ్ళు తలుపులు బిగించుకొని ఏసీల కింద పడుకుంటారే కానీ పక్కింట్లో దోపిడీ జరిగినా ఇంటిని ఎత్తుకుపోయినా వీళ్ళకి వినపడదు. మరి పల్లెల నుంచి పట్టణాలకు పోయి పల్లెల్లో ఎక్కిరితారేందిరా? సింపుల్గా చెప్పాలంటే పెరుగుట విరుగుట కొరకే. పల్లెలు పెరిగి పట్టణాలు అవుతాయి అనుకుంటాం కానీ పెరిగిన టెక్నాలజీతో పాటు కొత్త కొత్త సమస్యలు కూడా పెరుగుతున్నాయి నాన్న. సౌకర్యాలు అనుకున్నవే మన కొంపలు ముంచుతున్నాయి. అచ్చర సత్యం చెప్పావురా అబ్బి. అదిగో అదిగో ఆ ఫోన్ మోగుతుంది, దాని సంగతి చూడు ముందు. హలో, ఏమిటో చెప్పు. నువ్వు ఫోన్ చేసింది ఇప్పుడే కదా, పదే పదే గుర్తు చేయని అవసరం లేదు. టైం చూసి విషయం కదిలేస్తా. నువ్వు ఫోన్ పెట్టేయి. ఏట్రో చిన్నాడా, టైము విషయం అంటున్నావు? అంటే అది ఇల్లు గురించి మాట్లాడుతున్నాను. టైం రాని విషయం అదే సర్దుకుంటుంది అంటున్నా. అవునరా చిన్నాడా, ఇల్లు అంటే గుర్తొచ్చింది. పట్టణంలో కొంపేమన్నా కట్టుకున్నావా? ఎక్కడ కుదిరింది నాన్న? వచ్చే జీతం అంతా పిల్ల చదువులకి ఇంటద్దెకి సరిపోతుంది. ఉండటానికి సొంత ఇల్లు లేక దరిద్రం వెలగబెడుతున్నాను. అరే చిన్నోడా, నెలకి ఏళ్ళకేళ్ళు జీతం వచ్చే నువ్వు దరిద్రుడిని అంటున్నావు. ఏడాదికి ఏడాది వ్యవసాయ నష్టాన్ని వెనకేసుకుంటూ ఇంటికాడ ఉన్న పెద్దోడు దరిద్రుడే. కాలమహిమ. నాన్న, మనకి దగ్గరలో వాటర్ ప్రాజెక్టు రాబోతోంది కదా, ఇప్పుడు ఎకరం 5 లక్షలకు పలుకుతుంది. అవును. నా వాటా పొలాన్ని అమ్ముకొని వెళ్తే పట్నంలో 15 సెంట్ల భూమి వస్తుంది నాన్న. ఎప్పుడైనా నా వాటా నేను అమ్ముకొని పోవాల్సిందే కదా. అన్నదమ్ములు అయి పుట్టాక ఏదో ఒకనాడు పంపకాలు జరగవలసిందే కదా నాన్న. తప్పు తప్పు మాట్లాడుతున్నారా చిన్నడా? పెద్దగా పెద్దగా ఆలోచించేయి. ఇవాళ నువ్వు ఈ హోదాలో ఉండావంటే అది మీ అన్న సలవేరా. నువ్వు ఆ ఉద్యోగం సంపాదించడానికి ఎందరెందరి కాళ్ళలో పట్టుకొని లెక్క తెచ్చి లంచం కట్టిండో మర్చిపోయినావురా? అందుకే 2 ఏళ్ళు ఇంటికి సాయం చేశాను కదా. అదిగాక 20 ఏళ్ళు అయింది నా పొలాన్ని మీకు వదిలిపెట్టి. ఏనాడన్నా ఒక గింజ కానీ ఒక్క పైసా లెక్క కానీ ఆశించానా నేను? ఇన్నేళ్ళు మీరే తిన్నారు కదా, ఇప్పుడైనా పంచుకుంటే ఎట్లా నాన్న? ఏందిరో లెక్కలు కడుతున్నావు? చూడు, నీ ఉద్యోగమే నీ ఆస్తి. ఇంటికాడ ఆస్తిని ఆశించమాక, అదే న్యాయం. గోచిపాతంత నేల కూడా ఇవ్వకుండా ఉత్త చేతులతో పంపించడమేనా మీ న్యాయం? చిన్నడా. మామయ్య, మీరాగండి. ఏంటి మరిది ఇది? మీ అన్న వచ్చాక మాట్లాడుకుందరు కానీ ముందు స్నానం చేసిరా, టిఫిన్ తిందు కానీ. అలానే వదిన, తేల్చుకుపోదామనే వచ్చాను. అన్న రాగానే పంచాయతీ పెట్టిస్తా. ఇక్కడ తెక్కుంటే పైన కోర్టులు ఉన్నాయి. పంచాయతీ, కోర్టులు, అసలు అసలు మామయ్య మీరు ఆవేశపడకండి, ఆయన వస్తారు కదా. వస్తాడు వస్తాడు వస్తాడు. ఆడు ఎర్రి బాగులోడు. తమ్ముడు అంటే ఆడికి ప్రాణం. ఒక్క మాట అన్నేడు. తాతల నాటి మిద్దె 4 చినుకులు రాయలనా ఇళ్ళంతా లొడలొడ కారిపోతుంది. గట్టి కంప కట్టుకుందామని సాయం చేయమంటే ఏవేవో సాకులు చెప్పి మొండి చేయి చూపించాడు. బాధ్యతలేమీ తీసుకోడు కానీ భాగం మాత్రం కావాలి. సొత్తా వాని పక్క ఏ పెద్ద మనిషి చెబుతాడో సొత్తా, వాని వాదన ఏ కోర్టుకు న్యాయం అనిపిస్తుందో సొత్తా. నేను చూస్తా వదినా, నేను కూడా అలా ఊళ్ళోకి వెళ్ళి వస్తాను. ఆగు, ఎలాగో మీ అన్నయ్య వచ్చే టైం అవుతుంది. ఇద్దరికి భోజనం పెట్టేస్తా. తినేసి వెళ్తే నువ్వు ఏ యాలకు వచ్చినా ఇబ్బంది ఉండదు. అన్నయ్య కోసమైనా ఉంటాలి. అలాగే వదినా. మరిది ఏంటి వదినా? అది చెప్పొదినా.
పెళ్ళిడికి వచ్చిన పెద్దాడు ఎలాగో పొలానికే అతుక్కుపోయాడు. కనీసం చిన్నోడు మహేష్నైనా చదివించి గవర్నమెంట్ ఉద్యోగంలో చూడాలని కూసింత ఆశగా ఉంది మరిది. తప్పనిసరిగా వదినా, నేను ఆస్తిని పంచుకోవటానికి వచ్చాను కానీ బంధాలు తెంచుకోవటానికి కాదు వదినా. ఈ పంపకాల గొడవ తేలిపోతే నా దగ్గర ఎలాగో 4 డబ్బులుంటాయి కాబట్టి మహేష్ని నాతో పాటు పట్టణం తీసుకుపోయి చదివించి ప్రయోజకుడిని చేస్తాను. ఆడి భవిష్యత్తుని కూడా పంపకాలతోనే ముడెట్టావా నాయనా? ఏదో నా ఆతృత కొద్దీ అడిగానంతే. ఆడి భవిష్యత్తు తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుంది. రేపు మనం విడిపోయినా. వదినా, మళ్ళీ చెప్తున్నా, నేను వచ్చింది పంపకాలకే కానీ తెంపుకోవటానికి కాదు. అయినా ఆ మాటకు వస్తే 20 ఏండ్ల నుండి నేను విడిపోయే బతుకుతున్నాను కదా. మిమ్మల్ని వదిలేస్తే అప్పుడే వదిలేయాలిగా. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను ఆస్తి పంపకమే అడిగాను, అది పట్నంలో ఇల్లు కొనుక్కునే ఉద్దేశంతో. కానీ మీరంతా ఏదో శరీర భాగాలు అడిగినట్టుగా తప్పు ఆలోచిస్తున్నావు మరిది. నీకు చెప్పేటంత కాకపోయినా నాకు తోసింది చెప్తున్నా. పల్లెల్లో అనుబంధాలు కేవలం మనుషుల మధ్యనే కాదయ్యా. గొడ్డు, గోద, పిల్ల, పిచ్చుక, భూములు ఒకటేంటి, అన్నిటితోనూ ముడేసుకుని ఉంటాయి. నువ్వు దేన్ని కదపాలని చూసినా, ఎడదయ్యాలనుకున్నా అది ఆ మనుషుల్ని, వాళ్ళ మనసులు కూడా కదులుతుందయ్యా. పొలాల్ని పంచడం అంటే పొలాలతో పైనేసుకుపోయిన శరీరాల్ని పంచుతున్నట్టే. ఆలోచించు మరిది. నేనిప్పుడే వస్తాను. హలో వీరారెడ్డి, నేను రా, నీ ఫ్రెండ్ని, ప్రభాకర్ని. బాగున్నాను రా, నువ్వెలా ఉన్నావు? అది సరే కానీ స్ట్రైట్గా అసలు విషయానికి వస్తున్నా. నువ్వు నాకు సాయం చేసి పెట్టాలిరా. మనోళ్ళనే మన అనుకున్న వాళ్ళని, మన తరపునే మాట్లాడే పెద్దల్ని సాయంత్రం జరిగే పంచాయతీకి వచ్చేలా చేయాలరా. సరేనా? నేనంత దూరం ఆలోచించలేదురా. సర్లే, ఇక ఉంటాను, బాయ్. ఎస్, ఆలోచించాలి. ఇల్లు గురించి ఆలోచిస్తే వీళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే హోదా కోసం నా ఇల్లు ఏది వదులుకోలేను. అది కుదరదు, 2 కావాలి. అది జరగదు. మరేమిటి నా సమస్యకు పరిష్కారం? అబ్బబ్బబ్బా, చూడు, ఇలా మాటికి ఫోన్ చేయకు. నేను ఆ పని మీదే ఉన్నాను. ఇంకోసారి ఫోన్ చేసావనుకో, నాకు చర్యెత్తుకొచ్చి ఈ ఆస్తితో ఇంకా నాకు ఏ సంబంధం లేదు, మీరే అనుభవించుకోండి అని రాసి ఇచ్చి వచ్చేస్తాను. అర్థమైందా? ఫోన్ పెట్టే. తులసి, ఏమై తులసి? వస్తున్నా. మార్కెట్లో ఇవాళ చింతపండు కొద్దిగా సౌగ్గా దొరికిందిలే, అందుకని పట్టుకొచ్చా. ఒరే తమ్ముడు. అన్నయ్య, ఎప్పుడు వచ్చావరా? ఎలా ఉన్నావు? అందరూ బాగుండారా? అన్నయ్య, అంతా బాగున్నారు అన్నయ్య. నువ్వెలా ఉన్నావు? నాకేం రైతుగో గుండ్రా ఎలా ఉన్నా. పిల్లలు అందరూ వచ్చేసారా? వాళ్ళని తీసుకురాలేదన్నయ్య. తీసుకురాలేదా? అయితే నీతో మాట్లాడను రా. అంత మాటానికి అన్నయ్య. లేకపోతే ఏమిట్రా? ఈసారి తప్పనిసరిగా తీసుకొస్తాలే. చూద్దాంలే ఆ సంబడం. మళ్ళీ అమావాస్యకో ఏ పున్నానికో వస్తావు. తమ్ముడు, ఇంకేందిరా విశేషాలు? నావేమున్నాలే కానీ నీ గురించి చెప్పు. నిన్న అనగా వెళ్ళేవటగా మార్కెట్కి. అవునరా, ఎకరా పసుపు నాటాను. ఇత్తనం కొమ్ములకి 1 లక్ష అయింది. ఆ పైరును కాపాడేందుకు ఇంకొక 1 లక్ష అయింది. కొమ్ములు తవ్వి ఉడకబెట్టి రుద్ది మార్కెట్కి తీసుకెళ్లేసరికి ఇంకొక 1/2 లక్ష. ఇత్తనం ఎత్తేటప్పుడు క్వింటాలు ఎండు కొమ్మల రేటు 50,000 ఉండేది. ఇప్పుడు 10,000 కన్నా కిందకి దిగిపోయిందిరా. ఎకరా మీద 2 లక్షల నష్టం. మిరప కూడా అంతేరా. మార్కెట్లో పసుపు పొడి, మిరప్పొడి ప్యాకెట్లకు అసలు ధరలు తగ్గించలేదు. మీకు తగ్గించడం ఏంటి? ఇందులో నువ్వు అనుకున్నంత చిత్రం ఏం లేదురా. ఇది మామూలే. యువతల పండించే రైతు, అవతల కొనుక్కునే వాళ్ళు నష్టపోవటం తప్ప మధ్యలో ఉండే ఈ మార్కెట్ ఎప్పుడు నష్టపోదురా. ఇటు మా రైతుల్ని, అటు మిమ్మల్ని దోసుకోవటమే దాని పని. ఈ అన్యాయం ఇలా కొనసాగవలసిందేనా? ఒరే, గట్టిగా అరవవాకు. అందరూ నన్ననే మాట నిన్నంటారు. ఏమని అన్నయ్య? ఎర్రి బాగులోడా అని. చూడరా, నష్టం వస్తుందని తెలిసినా ఎదురొచ్చే వరదను ఎదురెళ్ళి మరీ ఆప్యాయంగా కావలించుకునేవాడారా రైతు. ఈ రైతాంగంలో కిటుకులు ఉండవు, పథకాలు ఉండవు. బహుశా ఆనాడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తా కర్మణ్యేవా అని ఏదో చెప్పాడే, అది మా రైతుని దృష్టిలో పెట్టుకొని చెప్పుంటాడు. అంతే, అలా అనుకోవాల్సిందే మనం. ఏమండోయ్, తమ్ముడిని చూసిన ఆనందంలో మీకు ఆకలి లేకపోవచ్చేమో కానీ
పాపం మీ తమ్ముడికి ఆకలి దంచేస్తుంటుంది. పదండి పదండి. చిన్నోడా చిన్నోడా, హా, అరే ప్రభాకరం. ఏంటో చెప్పండి. ఏరా చిన్నోడా, ఏంది పంచాయతీకే మొగ్గినావా? అవును. తూ, నీ బతుకు సేడ. గుట్టుగా వెళుతున్న మన సంసారాన్ని బజారుకి ఏడ్చాలని చూస్తున్నావురా. మీ అన్నయ్య వదినల్ని చూడరా, ఈ ఇంటి కోసం కరిగి కరిగి నీరైపోయారా. వాళ్ళని చూసైనా నీకు మనసు కరగటం లేదురా. మీ జోలికి మీ పిల్లల జోలికి రాకుండా వాళ్ళ పిల్లలిద్దరినీ కూడా వ్యవసాయానికి అంకితం చేసిన మంచి మనుషులు రాళ్ళు. తల్లి లోటు తెలియకుండా నీ వదినే నీకు తల్లిగా అన్ని సేవలు చేసినందుకు ఇదే నిట్రా నువ్వు ఇచ్చే విలువ? రైతులుగా ఉండి వాళ్ళు ఏం పాపం చేశారురా? వాళ్ళ పిల్లల్ని చదివించుకునే స్తోమత కూడా లేని నష్టపు బతుకుతున్నారా? మాట్లాడరా. అట్ట నోరు మూసుకొని ఉంటే నేనేమనుకోవాలరా? ఏదో ఒకటి చెప్పు. అవన్నీ నాకెందుకండి, నా వాటా నాకు ఇవ్వండి. అదే నీ ఆఖరి నిర్ణయమా? అవును. అయితే నాకు సాయం చేయగలవా? చెప్పండి. ఆ పంపకాల గొడవ ఏదో ప్రశాంతంగా గుట్టుగా మనమే చేసుకుందాం. నువ్వు వెళ్ళి ఆ పంచాయతీకి రమ్మని చెప్పిన వాళ్ళందరినీ రావద్దని చెప్పిరారా. పో, నీకు అన్యాయం జరగకుండా పంపకాలు తెరిపే బాధ్యత నాది. లేదంటే ఇంట్లోంచి ఇటే బయటికి నడు. ఇంకా నా గుమ్మం తొక్కద్దు. ఆ పంపకాలు గొడవేదో నువ్వు అనుకున్న పంచాయతీలోనే తెలుసుకుందాం. నాన్న. నాన్ననేరా, నాన్ననే. ఏ నీకేనా గుండెకాయ? నీదే బండబారుతుందా? మాకు ఉన్నాయి గుండెకాయలు, మావి కూడా బండబారుతాయి. నువ్వే ఆలోచించుకు ఏం చేయాలో. సరే. హలో వీరారెడ్డి, నేనురా. ముందు నేను చెప్పేది విను. పంచాయతీకి రమ్మని మనం ఎవరెవరికి చెప్పామో నువ్వు ఉన్న పళాన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి పంచాయతీకి రావద్దని చెప్పు. అబ్బా, ప్రశ్నలు వేయకు, ముందు నేను చెప్పినట్టు చేయరా. ఇక ఉంటా, బాయ్. నాన్న, నువ్వు చెప్పినట్టే చేశాను. పంచాయతీకి ఎవరు రారు. వీరారెడ్డి ఆ పని మీదే ఉన్నాడు. అయినా నా పరిస్థితిని కూడా అర్థం చేసుకోండి నాన్న. నేనున్న హోదాకి గౌరవంగా సొంత ఇంటిలో బతకాలనుకోవటం తప్ప నాన్న? నా కోరిక ఏమైనా నేరమా? చెప్పండి నాన్న. చిన్నడా, నీ బాధను అర్థం చేసుకోగలనురా. కానీ పెద్దోని పరిస్థితి ఇక్కడేం బాగాలేదురా. ఆడు వ్యవసాయం చేసి సంపాదించుకున్నది ఏమీ లేదురా. నీ తీరు చూస్తే పక్షికున్న రెక్కల్లో ఒక రెక్క తీసేసుకొని ఇంకో రెక్క ఉందిగా హాయిగా ఎగురు అని పక్షిని ఓదారుస్తున్నట్టుందిరా చిన్నోడా. ఒరేయ్, నీ ఆలోచన తప్పలేను. అలాగని పెద్దానికి రాబోయే కష్టాన్ని కూడా ఊహించుకోలేను. నా వల్ల కాదురా. ఏంటి నాన్న, నీ వల్ల కాదంటున్నావు? మా నాన్న వల్ల కాని పని ఉందా? ఉందని ఏలే తెలిసిందిరా. అది ఈ చిన్నోడి వల్లే తెలిసింది. అది గది చిన్నోడంటే ఏమనుకున్నావు? ఎవరికైనా అర్థం కాని సమస్యని ఇట్టే అర్థమయ్యేలా చెప్తాడు. చదువుకున్నాడు నాన్న. చదువుకున్నాడేరా, పై మెట్టి మీద ఉన్నాడు. ఇంటిని పైకి లేపుతాడు అనుకుంటే పరువు పంచాయతీకి లాక్కెళ్ళబోయాడురా. పంచాయతీనా? నేను మాట్లాడదాను కదా చిన్నోడితో, నువ్వు ఉండు. ఇంకా చిన్నోడేంట్రా, ఎర్రి బాగులోడా, ఆడు పెద్దాడైపోయాడురా. అరే చూడు, నలుసు కంటికి కనిపించినంత చిన్నదైనా అది కంట్లో పెడితే కన్నే కనిపించదురా. ముప్పు తిప్పలు పెట్టి కళ్ళ నీరు రప్పిస్తుందిరా. వీడు ఈ చిన్నోడు ఇప్పుడు నలుసైపోయాడురా. మన కళ్ళలోనే నీరు పెట్టిస్తున్నాడు. చిన్నోడా, అసలు ఏం జరుగుతుందిరా? చెబుతావా లేదా? ఏమండి, మరిది ఇల్లు కొనుక్కుంటాడంట. అందుకని మన ఆస్తిని వాటాలేయమంటున్నాడు. తన భాగం తనకి ఇచ్చేయమంటున్నాడు. ఏరా తమ్ముడు, వదిన చెప్పింది నిజమా? నిజమే అన్నయ్య.
అరే పెద్దాడా నువ్వు ఉండరా. చిన్నడా, గుండెల మీద సెయ్యి వేసుకొని చెప్పరా, నిజంగానే నీకు సగభాగం వస్తుందా? సరే వచ్చిందనుకో, నువ్వు అడిగినట్టే సగం పంచిచ్చినావు అనుకో, దున్ని పండిస్తావా? ఉద్యోగం మానుకొని వచ్చి మట్టి పిసుకోమంటారా ఏంటి? అది 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 మొత్తం అమ్ముకొని పోదామని కదా నీ ఎత్తుగడా, అంతేగా? వాడి భాగం వాడు ఏం చేసుకుంటే మనకెందుకు నానా? మరి ఈ 20 ఏండ్లు మనం తినదానికి లెక్కెలా తెలుస్తావు? అది వాడు ఇప్పుడు అడిగాడా? ఆస్తి పంచుకుంటాను అన్నాడు, అంతే కదా? వాడే అన్నాడు రా, 20 ఏండ్లయింది నా పొలాన్ని మీకు వదిలిపెట్టి ఏనాడన్నా ఒక్క గింజ కానీ ఒక్క పైసా లెక్క కానీ ఆశించినానా? ఇన్నేండ్లు తిన్నారు కదా అని అడిగాడు రా ఈ చిన్న ధర్మ ప్రభువు. ఇప్పుడు మాట్లాడు. ఇంకా మాట్లాడేదేముంది నాన్న? ఇన్నేండ్లు పొలానికి ఎంతో సేవ చేశా. ఏం పండించామో ఏం మిగుల్చుకున్నామో ఇక్కడున్న ఈ ఊరు వాళ్ళందరికీ తెలుసు. 4 గింజలకి కూలి మనుషులు దొరికే కాలంలో, ఎరువో ఎంపలో వేస్తే పంట పండే కాలంలో ఇంటిళ్ళ పాదిని భూమి సాగుతుండేది. 100ల్లో కూలిస్తే గాని కూలీలు దొరకని ఈ రోజుల్లో, వేలల్లో కానీ ఎరువు బస్తాలు దొరకని ఈ రోజుల్లో ఈ భూమి రైతులను సాగుతుందో లేక రైతే ఈ భూమిని సాగుతున్నాడో ఆ దేవుడికే తెలియాలి నాన్న. బతికినంతకాలం పొలానికి కావులుండలేక సచ్చినాం. గట్లు ఎండిపోకుండా, వానకు నేల కోత పడకుండా, కంప చెట్లు మొలవకుండా, నేల చౌడు బారకుండా, తుంగ బలపడకుండా, గరికి నట్టలు అల్లుకుపోకుండా కంటికి రెప్పలా కాపలా కాసి కాసి ఓపిక చచ్చిపోయింది. ఏమండి, తులసిమ్మ, అయిపోయిందే. కాకపోతే ఒక్క బాకీ మిగిలిపోయిందే. ఏమండి? అవునే, న్యాయంగా ఈ 20 ఏళ్ళు మా తమ్ముడు పొలానికి గుత్త కానీ కౌలు కానీ పరిహారంగా చెల్లించాల్సిందేనే. అరే పెద్దాడా, ఏందిరా మతుండే మాట్లాడుతున్నావా? ఏందిరా నువ్వు కట్టేది? ఈ 20 ఏళ్ల లెక్కలు తేల్చి ఆ డబ్బులు ఈడు మొహన్న కొడతావా? రేయ్, ఏనాడు పొలం అవసరాలకు కనపడకుండా పంపకాల కోసమే వచ్చిన ఈ దౌర్భాగ్యుడికి పరిహారం ఎక్కడి నుంచి తెస్తావురా? అసలు ఇన్నాళ్ళు మన భూమికి ఈడేం చేశాడు అడగరా? రేయ్, అసలుడికి దుక్కి దున్నటం, తొలిచాలు, మలిచాలు, నారుమడి, కలుపు తీత, కుప్పనీర్పులు, ఎగరబోయడం, సోల, తవ్వె, అడ్డెడు, కుంచెం, పుట్టెడు లాంటివేవీ తెలియని వీడికి తగుదనమ్మా అంటూ పంపకాలకు వచ్చినాడిని కూర్చోబెట్టి పరిహారం లెక్కలు కడతాట. పరిహారం లెక్కలు. అయినా నాన్న, పంపకాలకు వాడిప్పుడు రావటం ఏంటి? ఏనాడైతే 20 ఏళ్ల పంట అనుభవించారు అని అన్నాడో ఆనాడే పంపకాలు జరిగిపోయినట్టు. అన్నయ్య, నా ఉద్దేశం అది కాదు. ఇంకేం మాట్లాడుకు చిన్నోడా. ఒరే, నువ్వు అడగాలే కానీ వ్యధవది పంపకాలైందిరా. ఈ భూమి మొత్తం నీకే ఇచ్చేస్తాను. నీ తర్వాత ఎరా నాకెవరైనా. కాబట్టి పంపకాలు లేవు, పంచాయతీలు లేవు. ఈ మొత్తం ఆస్తిని ఇంటితో సహా నీకే ఇచ్చేస్తున్నాను రా. నా పిల్లని తీసుకుని ఎక్కడో చోట నేను బతికేస్తాలేరా. అన్నయ్య, అంత మాట అనుకో. నువ్వెక్కడికి వెళ్ళొద్దు. వదినా, నువ్వైనా చెప్పొదినా. మరిది, మన సమస్య వీధి గుమ్మం దాటనంత వరకే నేను ఈ ఇంటికి తల్లిగా ఉండగలను. ఇప్పుడు చేయి దాటిపోయింది. రాముడి వెనకాల సీత బతికే నాది. కాకపోతే నువ్వే లక్ష్మణుడివి కాలేకపోయావు. నన్ను క్షమించు నాయనా. వదినా, అంత మాట అనుకో. అన్నయ్య, మీరు వెళ్ళొద్దు అన్నయ్య. అయినా ఎక్కడికైనా పెడతారు? ఏం చేసుకొని బతుకుతారు? రైతుగా మాత్రం బతకను, అది నిజం. అన్నయ్య, అవును, కనీసం రైతు కూలీగా మారి ఏదో ఒక రైతును మాత్రం నిలబెట్టగలను. ఆ నమ్మకం నాకుంది. ఈ రోజు నుండి మన ఆస్తికి, ఇంటికి నువ్వే యజమానివి. తులసిమ్మ, పద పోదాం. ఆగండి అన్నయ్య, నాకేం అర్థం కావటం లేదు. నానా, నేను యజమాని ఏంటి? రే చిన్నోడా, గంజాయి వనంలో ఒక తులసి మొక్క ఉంటే పెద్ద నష్టం లేదు. కానీ రైతులనే తులసి వనంలో నీలాంటి గంజాయి మొక్కలుంటే రైతు వ్యవస్థే నాశనం అయిపోతుందిరా. ఆయన తమ్ముడికి న్యాయం చేయడం కూడా తప్పేనా మావయ్య? న్యాయం
ఆహాహాహాహా, గొప్ప న్యాయం అమ్మా. రే, ఈ ఆస్తి ఇల్లు మొత్తం వీడికి ఇచ్చేశావంటే మరి ఈ ఇంటినే అంటి పెట్టుకుని పెద్ద దిక్కుగా ఉన్న నన్ను కూడా వీడికి పంచేశావు కదరా. మిమ్మల్ని పంచుకోవటం ఏంది నాన్న? మిమ్మల్ని పంచుకునేంత దుర్మార్గుణ్ణి కాదు నాన్న. మిమ్మల్ని పంచడం అంటే నా ప్రాణాలు పంచినంత బాధ నాన్న. విన్నావురా రే, విన్నావురా? నన్ను పంచటానికి కొడుకుగా ఎలా బాధపడిపోతున్నాడో విన్నావురా? వాడి గుండె లోతులు చూస్తే ఈ భూమిని పంచటానికి రైతుగా పడే బాధ కానుతుందిరా. తండ్రిని పంచుకోవటానికి నా మనసు ఎట్టా ఒప్పుకోదో, భూమిని పంచుకుందామని మొక్కలు చేస్తే అది కూడా బాధపడుతుందిరా. రే, ఈ పంపకాల విషయంలో పితాడికి కనపడేది భూమేనంటారా? నాకు మరో మార్గం లేకనే పంపకాలు అడిగాను కానీ నన్ను అంత చెడ్డవాడిగా చూడకండి నాన్న. సమాజంలో ఒక హోదా కోసం నా సమస్యకు పంపకాలే విరుగుడు అనుకున్నానే కానీ మిమ్మల్ని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు నాన్న. సమస్యలు వచ్చినప్పుడే సరిగా ఆలోచించాలిరా. ప్రతి సమస్యకు భూమిని అడ్డం పెట్టుకుని కొత్త సమస్యలు పుట్టించబాకురా. పండని భూమి మనకు పనికిరాదన్నట్టుగా వయసు మళ్ళిన తర్వాత నేను కూడా దేనికి పనికిరాననే కదరా మీలో మీరే సర్దుబాట్లు చేసేసుకున్నారు. నాన్న అట్ట అనొద్దు నాన్న. నా మాట పక్కన పెట్టండి. మీ నిర్ణయం ఏందో చెప్పండి. తమ్ముణ్ణి నేను ఒప్పిస్తాను నాన్న. అవును, చెప్పండి మామయ్య, మరిదిని నేను ఒప్పించగలను. అయితే వినండి, పంచాయతీ జరిగిండుంటే బయట ఎవడో పెద్దాడు చెబుతున్నట్టు అనుకోండి, లేదా ఒక తండ్రిగా మర్యాద ఇచ్చి చెబుతున్నట్టు అనుకోండి. నేను చెబుతున్న పంచాయతీ ఇదే. పెద్దాడన్నట్టు ఆస్తి ఇల్లు నీకు ఇవ్వటం కాదు, 20 ఏళ్ళు నువ్వు అనుభవించావు అన్నాడు. కాబట్టి ఈ రోజు నుండి 20 ఏళ్ళు ఈ పొలాన్ని వాడినే అనుభవించమను. అన్నేళ్ళు నీ పెళ్ళాం పిల్లల్ని, వాళ్ళ చదువు ఖర్చుల్ని, నాకు పెట్టే ఖర్చుల్ని ఈ 20 సంవత్సరాలు వాడే చూసుకోవాలా. లాభం వచ్చినా నష్టం వచ్చినా ఆడిదే బాధ్యత. ఇదే నా పంచాయతీ. రే, ఆడికి చెప్పండి రా, ఇత్తు నాటాక అది బొడ్డేసి కంకై మెతుకై నోటికి చేరాలంటే రైతుగా ఆడు ఎన్ని పాటలు పడాలో చెప్పండి. అన్నయ్య, ఏంటిది? ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? చెప్పాలి మరిది. ఎందుకంటే వదినా కాదు, అమ్మని. అమ్మ అంటే భూదేవి. ఆ అమ్మగా చెప్తున్నా. చినుకు పడితే ఇంట్లో గింజలేమైనా తడిసిపోతాయేమోనని బెంగ. ఇంటికాడుంటే కరెంట్ వచ్చిందేమోనని మోటారు బెంగ. మోటారు కాడుంటే కళ్ళంలోకి గొడ్లు జొరబడతాయేమోనని బెంగ. కళ్ళం కాడుంటే ఎద్దులకు నీళ్లు మేత గురించి బెంగ. రైతు బతుకంతా బెంగే మరిది. వదినా, ఇంతకాలం ఇవన్నీ నీకెందుకు చెప్పలేదంటే నిన్ను నా కొడుకులా సాకాను కాబట్టి ఈ చింతలేవి నీకు తెలియనీయలేదు. కానీ ఇప్పుడు ఈ నేల తల్లికి నువ్వే కొడుకువు కాబట్టి అమ్మని కూడా గుర్తించలేని ఈ కసాయి కొడుకుని క్షమించమ్మా. మరిది నాన్న, నన్ను క్షమించండి. వదినా, అన్నయ్యని వెళ్ళొద్దని చెప్పు. చిన్నడా, పంపకాలంటే ఆస్తుల్ని విడదీయటం అనుకున్నాను, మనసుల్ని విడదీస్తున్నానని అనుకోలేని మూర్ఖుణ్ణి. అన్నయ్య, మనిద్దరం కలిసి ఈ పొలాన్ని మనమే సాగు చేస్తున్నాం అన్నయ్య, అంతే. చిన్నోడా, వదినా, ఈ ఇల్లు నీతోనే కళకళలాడాలి. శబాస్రా కొడక. రే రే, ఇప్పుడు నా కొడుకు అనిపించుకున్నావురా. తమ్ముడు, ఏమో తులసి, హలో లచ్చనా అని గోల చేసావు కదే. ఇడిగవే నీ లచ్చనుడు. ఏం మరిది, ఆడదానికి అప్పగింతలు రైతుకి పంపకాలు ఎంత బాధ కలిగిస్తాయో అర్థమైంది కదా. బాగా అర్థమైంది వదినా. అయితే అర్థం చేసుకోవాల్సిన వాళ్ళు ఒకరున్నారు. ఒక్క నిమిషం. హలో రాధా, చూడు, నేను చెప్పేది విను. విననంటావా? ఇంక నేను పట్నం రాదలుచుకోలేదు. ఇక్కడే అన్నయ్యకు తోడుగా వ్యవసాయం చేసుకుంటాను. ఇక్కడ పంపకాలు జరుగుతున్నాయి, కానీ నువ్వనుకున్నట్లు ఆస్తి పంపకాలు కాదు. కేవలం అనురాగాలు, ఆత్మీయతల పంపకాలు. నీకు కూడా ఆ పంపకాలు కావాలనుకుంటే పిల్లాన్ని తీసుకుని వెంటనే బయలుదేరి వచ్చాయి. ఓ వారం రోజులు ప్రశాంతంగా గడిపి వెళ్దాం. కోల్పోతున్న ఆత్మీయతల్ని, అనురాగాల్ని మనసు నిండా నింపుకొని వెళ్దాం. ఏనాన్నా? అన్నయ్య, వదినా,
ఇప్పుడు సంతోషమేగా? ఓ